సో ఇప్పుడు మరి అంత ముగ్గురు మీ వైపే ఉన్నారు, మరి నాలుగో మనిషి అల్లు అరవింద్ పరిస్థితి ఏంటి? క్లియర్ కట్గా చెప్తున్నా సార్, మాకు అందరు వద్దు, తెరనుక అందరు కలిసే ఉన్నారు. సునీల్కి ఒక గ్రూపు, మా దిల్రాజు గారి బ్రదర్ శిరీష్ రెడ్డి గారికి ఒక గ్రూప్. వాళ్ళిద్దరు కనుక ఏదంటే అదే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎందుకో లక్కీగా వాళ్ళిద్దరు మాకు పర్సంటేజ్ విధానం ఆడదామనే మాట మాతో పాటు వాళ్ళు సంబోధిస్తున్నారు. రేపు 18 నాడు మీటింగ్లో ఏం నిర్ణయం చూడాలి. ఏది చేసినా మేము పోరాటం అనేది కాదు, మనం కూడా లేక వర్కౌట్ కాక బంద్ చేసుకోవాల్సిందే. రెండోది రిక్వెస్ట్ చేస్తున్నాం నిర్మాతలని, మా బ్రదర్స్ అంటే అన్నలు కాబట్టి అన్నలకు రిక్వెస్ట్, దయచేసి మమ్మల్ని కూడా కొద్దిగా తమిళం కూడా కాపాడుకోండి అని చెప్తున్నాం. లేదంటే ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ ఒత్తిడి చేస్తుంటాము, ఏదో ఒకరోజు సార్ అన్నట్టు గోడామో లేకుంటే ఇంకేదో అయిపోతుంది. సార్ ఇప్పుడు మీరు అన్నారు లేదంటే మేము మూసేసుకోవాలని పరిస్థితి వస్తుంది, కనీసం 50-60 థియేటర్లు మూసేయాల్సిన స్థితి అనేది ఉంది కళ్ళెదుట అన్నారు. ఈ కంప్లీట్గా ఈ సింగిల్ థియేటర్స్ మీ అందరూ ఏకతాటి మీద ఒకే అభిప్రాయంతో ఉన్నారా? అంటే మీలో మీకు ఏమీ డిస్ప్యూట్స్ ఏమి లేవా? రేపు వాళ్ళు ఏదైనా ఆశ చూపించి మీకు పలానా పెద్ద హీరో సినిమా మీకే ఇస్తామంటే మిమ్మల్ని కాదని అటువైపు వెళ్ళే పరిస్థితి ఏమన్నా ఉందా? సింపుల్గా చెప్పాలంటే సార్, సినిమా థియేటర్ ఎక్కడైతే ఉంటుందో టౌన్లో, ఆ ప్లేస్ ఆ టౌన్కి అది ప్రామినెంట్ ప్లేస్, వెరీ వాల్యుబుల్ అండ్ ప్రామినెంట్ ప్లేస్. వాల్యూ వైజ్ అక్కడ పర్ యార్డ్ చూసుకుంటే కంపారిజన్లో అక్కడే హయ్యెస్ట్ ప్రైస్ ఉంటుంది. అంటే థియేటర్ ప్లేస్కి ఎప్పుడైనా కానీ వాల్యుబుల్ ప్రాపర్టీ అది. ఐదర్ అది ముందు ఖాళీగా ఉన్న థియేటర్ వచ్చిన తర్వాత పబ్లిక్ మూమెంట్ ఫుట్ఫాల్ పెరిగిన తర్వాత కమర్షియల్గా వాల్యూ వచ్చేది థియేటర్ ప్రాపర్టీ. అయితే థియేటర్ని ఒకవేళ యాజ్ ఇట్ ఈస్గా గోడానికి అడుగుతున్న వాళ్ళు డీమార్ట్ అని మిగతా గోడాన్స్ వాళ్ళు అందరూ అడుగుతున్నారు. మేమేందంటే ఇండస్ట్రీ రన్ చేయాలి. అయితే ఇది మాకు గోడౌన్ పర్పస్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఏంటంటే కంప్లీట్గా దాన్ని డిస్మాండిల్ చేసి యాజ్ ఇట్ ఈస్గా కమర్షియల్ కాంప్లెక్స్ ఆర్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ స్పేస్ని బట్టి వాళ్ళు కట్టి అమ్మేసుకుంటే ఈజీగా వాళ్ళకి డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రెమ్యూనరేషన్ ఈ రకంగా కాకుండా ఆ రకంగా ఎక్కువ వస్తుంది. ఈజీగా మనం ఇక్కడ అమ్మితే వేరే దగ్గర ఎక్కడైనా పోయి ప్రాపర్టీ మళ్ళీ డెవలప్ చేసుకొని ఏదైనా చేసుకోవచ్చు అనేది పిల్లలకి నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి ఆలోచన ఉంది. ఈ విషయాన్ని నేను చాలా గట్టిగా ఈ ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే పర్సంటేజ్ ఇస్తామన్నారు. అది నేను అప్పుడే చెప్పిన ఇవ్వరు వీళ్ళని మా అందరి ఫ్రెండ్స్కి అందరికి చెప్పినాను. వాళ్ళు ఇస్తామన్నారంటే నాకు కేవలం అర్థమైంది ఏంటంటే అప్పట్లో కాంపిటేటర్ వస్తున్నాడు. ఆ కాంపిటేటర్ వస్తుంటే అతను తొక్కడానికి మీకు పర్సంటేజ్ ఇచ్చేస్తామన్నారు. మళ్ళీ 6 నెలలు పోస్ట్పోన్ చేసి మళ్ళా అన్నారు. రీసెంట్ కూడా మాకు మళ్ళీ అదే అర్థమవుతుంది. ఇంకొకరు ఇద్దరు కాంపిటేటర్స్ వచ్చేలాగా ఉన్నారు. ఈ ఇండస్ట్రీ మళ్ళీ నడపాలంటే ఏదో కొద్ది రోజులు మళ్ళీ మీరు చెప్పిన మాటలను బట్టి దిల్రాజు శిరీష్ వాళ్ళకి కాంపిటేటర్గా మైత్రి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు దారికి వచ్చారు అనుకోవచ్చా? ఎలా అంటే ఇక రాక తప్పదండి. ఇప్పుడు మేమైతే సింపుల్గా మా ఫ్యామిలీలో ఒక 20 to 25 స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. మా చిన్ననాటి ఫ్రెండ్స్ అనుకోండి, మా దూరం చుట్టాలు అనుకోండి, అందరూ పిల్లలు అంతా ఎక్కడో దగ్గర కలిసినప్పుడు ఎందుకు నడుపుతున్నారు థియేటర్, మీరు కమర్షియల్గా డెవలప్ చేయండి అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ జనరేషన్ మనం ఆపలేమండి. ఎంత చెప్పినా వాళ్ళు ఏం ఈక్వేషన్తో మాట్లాడుతున్నారు అని వాళ్ళు ఒక డేటా చూపిస్తున్నారు. చూపిస్తే మేము ఇంకా పిల్లల్ని ఇంకా మనం అంతకన్నా చెప్పలేము మన వాళ్ళకి.